హలో, నేను మిసిఎస్ రావు. చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇక అసెంబ్లీ సమావేశాలు జరగాలి. అసెంబ్లీ సమావేశాలకు ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అయితే ఇప్పుడు స్పీకర్ ఎవరు? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ముందుగా స్పీకర్ని అనౌన్స్ చేయాల్సి ఉంది. స్పీకర్ని అనౌన్స్ చేస్తే ఆ రోజు నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు ప్రొటెం స్పీకర్ని ఎంచుకుంటారు. ఈ ప్రొటెం స్పీకర్ని ఎక్కువగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెం స్పీకర్గా ఉంటారు. వాళ్ళే అందరి చేత ప్రమాణం చేపిస్తారు. ఇది ఎమ్మెల్యేలుగా అందరి చేత అసెంబ్లీలో ప్రమాణం చేపిస్తారు. ప్రొటెం స్పీకర్గా ఎవరెవరు ఉన్నారు? సీనియర్స్ లిస్టులో తీసుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు, అలాగే అయ్యన్న పాత్రుడితో పాటు గోరంట్ల బుచ్చి చౌదరి, అలాగే ధూళిపాళ నరేంద్ర, వీళ్ళు ఉన్నారు సీనియర్స్. సో పయ్యావుల కేసు ఉన్నారు, కానీ పయ్యావుల కేసు కూడా సీనియర్ కాదు. బట్ వీళ్ళ ముగ్గురు సీనియర్లు కాబట్టి వీళ్ళల్లో ఒకళ్ళు ప్రొటెం స్పీకర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అయ్యన్న పాత్రని ప్రొటెం స్పీకర్గా ఉండి అందరి చేత ప్రమాణం చేయించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఇక స్పీకర్ ఎవరు? స్పీకర్ని ఎంపిక చేసుకోవాలంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. కారణం ఏంటంటే సీనియర్లని దాదాపుగా మంత్రివర్గంలో లేకుండా ఉన్నారు. సో మంత్రివర్గం నుంచి దూరంగా పెట్టారు. సీనియర్లలో తీసుకుంటే మనకు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, చినరాజప్ప, తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సీనియర్స్ చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. పరిటాల సునీత, వీళ్ళందరూ కూడా. బట్ వాళ్ళెవరికి కూడా క్యాబినెట్లో అవకాశం రాలేదు. సో ఇప్పుడు స్పీకర్గా ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం 3 పేర్లు తీసుకుంటే ఈ ముగ్గురులో ఒకళ్ళు స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అసెంబ్లీ స్పీకరు. వాళ్ళ ముగ్గురులో ఎవరంటే కళా వెంకట్రావు కనిపిస్తున్నారు. కళా వెంకట్రావు సీనియర్ పొలిటీషియన్, 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో ఆయన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాబట్టి ఆయన్ని స్పీకర్గా ఎంచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. వీళ్ళు కాకుండా మండలి బుద్ధప్రసాద్ డిప్యూటీ స్పీకర్గా కూడా గతంలో పనిచేశారు. మండలి బుద్ధప్రసాద్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అయితే స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందో జనసేన పార్టీ తీసుకుంటుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే స్పీకర్ పదవిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే డిప్యూటీ స్పీకర్ని మాత్రం జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో స్పీకర్గా ప్రాధాన్యత లిస్టులో కనుక తీసుకుంటే మనం కళా వెంకట్రావుకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రెండవ ప్రాధాన్యత మనం అయ్యన్న పాత్రుడిని తీసుకోవచ్చు, ఆ పేర్లను పరిశీలించవచ్చు అయ్యన్న పాత్రుడిని. మూడవ ప్రాధాన్యతగా త్రిపుల్ రఘురామకృష్ణరాజు పేరు చాలా కాలంగా వినిపిస్తుంది. ఆయనకి స్పీకర్ ఇస్తారు. స్పీకర్ కనుక ఆయనకి ఇస్తే అధ్యక్ష అంటూ జగన్మోహన్ రెడ్డి పిలవాలి, అప్పుడు కూర్చో అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అనాలి. ఈ సీన్ చూడటానికి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చాలా కాలంగా కూడా. కానీ అది చూసేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా అనేటువంటి సందేహం ఉంది. ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయనకి ఉన్నారు. ఆ 11 మందిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కొనసాగుతారు అనేది కూడా సందేహం. దాదాపుగా 4 తెలుగుదేశం పార్టీతోటి కలిసి మంత్రాలు సాగిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంటే 2 జనసేన పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ సమావేశం పెట్టుకున్నారు, కానీ ఎమ్మెల్యేల సమావేశం ఇంతవరకు పెట్టుకోలేదు. గెలిచినటువంటి వాళ్ళతోటి ఎమ్మెల్యేల సమావేశం అని చెప్పి ఆయన 2 రోజుల క్రితం పెడితే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు కనిపించలేదు. ఆడ ఓడిపోయినటువంటి వాళ్ళు, అలాగే ఎంపీలు ఒకళ్ళిద్దరు అట్లా కనిపించారు తప్పితే ఎమ్మెల్యేలు అందరూ 11 మంది ఆయనతోటి కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా అని అంటే రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన నేచర్ కానీ, ఆయనకు ఉన్నటువంటి ఈగో కానీ, ఇవన్నీ కనుక చూస్తే ఆయన అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా కానీ ఆయనకి ఇచ్చేటువంటి చైర్ అనేది ఎక్కడో వెనక ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చింది. జనసేన అనే పవన్ కళ్యాణ్ ఉంటారు ప్రతిపక్ష హోదాలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవకాశం లేదు ప్రతిపక్ష నేతగా, విపక్ష నేతగా మాత్రం ఉండాలి. ఆ విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సీనియారిటీ ప్రకారం ఆయనకి సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన వరుసగా 3rd టైం గెలిచారు ఎమ్మెల్యేగా. సో కాబట్టి ముందు ఎవరైతే సీనియారిటీ ఉంటుందో ఎక్కువసార్లు గెలిచినటువంటి వాళ్ళకి ప్రయారిటీ సీట్ ఇస్తారు. సో కాబట్టి ఫస్ట్ రోలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తుందా, లేదంటే సెకండ్ రోలో వస్తుందా అనేది ఒకటి. ఒకవేళ ఆయన అసెంబ్లీకి వస్తే
సో ఇక స్పీకర్ అనేది ఇప్పుడు రఘురామ కృష్ణరాజుకి ఇస్తే కనుక ఆయన వచ్చి అసెంబ్లీలో నిలబడతారా జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి. సో అందుకే ఆ కోణం నుంచి చూస్తే కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నట్టయితే కనుక అప్పుడు రఘురామ కృష్ణరాజుకి స్పీకర్ ఇచ్చి ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బలహీనమైనటువంటి విపక్షంగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఇప్పుడు రఘురామ కృష్ణరాజు స్పీకర్గా ఉండాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఒక చర్చ కూడా బయలుదేరుతుంది ఇప్పుడు. ఎందుకంటే రఘురామ కృష్ణరాజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక యుద్ధం చేశారో మనందరం కూడా చూసాం. ఆయన చేసిందంటే ఒక యుద్ధమే ఒక రకంగా చెప్పాలంటే. దాదాపుగా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు లేనప్పుడు అప్పుడు రఘురామ కృష్ణరాజు ముందుకు వచ్చి ఆయన రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతూ ఆయన ఒక పెద్ద పోరాటం చేశారు. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి అతని మీద కక్ష కట్టి ఆయన్ని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ కూడా చేశారు. ఆ సందర్భంగా వీడియో కాల్ ద్వారా ఆయన చూసి ఆనందించారు అనేది రఘురామ కృష్ణరాజు చెప్తూ ఉన్నారు. సో అది వాస్తవం అనేది కూడా లోక్సభ స్పీకర్కి అప్పట్లో ఓంప్రకాష్ బిర్లాకి కంప్లైంట్ కూడా చేశాడు రఘురామ కృష్ణరాజు. సో దాని మీద అప్పుడు విచారణ జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి లేదంటే అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి పోలీసుల మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. కానీ అది ఇప్పటికీ ఆన్ రికార్డు ఉందని చెప్పేసి 2 రోజుల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్లో రఘురామ కృష్ణరాజు కంప్లైంట్ చేయడం జరిగింది. హత్యాయత్నం చేశారు తన మీద. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలాగే పోలీసులు సునీల్, ఆ రోజు ఏపీసీఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్, వీళ్ళిద్దరూ కలిసి హత్యాయత్నం చేశారు తన మీద అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా గుంటూరు పోలీస్ స్టేషన్లో ఆయన చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని చెప్పి రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి రాజకీయపరమైనటువంటి వైరం కన్నా కూడా పర్సనల్ వైరుధ్యం, పర్సనల్గా వాళ్ళిద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు రఘురామ కృష్ణరాజుకి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామ కృష్ణరాజుని స్పీకర్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అసెంబ్లీకి రావాలి అని ఆలోచించినప్పటికీ రాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే రఘురామ కృష్ణరాజుకి స్పీకర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం లేదు అసెంబ్లీకి అని అంటే అప్పుడు అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరూ కాకపోతే అయ్యన్న పాత్రుడు లేదంటే రఘురామ కృష్ణరాజు, కళా వెంకట్రావు వీళ్ళు ముగ్గురు కాకపోతే 4th ఆప్షన్ కింద గోరంట్ల బుచ్చి చౌదరిని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది స్పీకర్గా అనేది కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి విషయంలో తీసుకుంటే కనుక ఆయనకి మినిస్ట్రీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయనకి మినిస్ట్రీ రాలేదు. సీనియర్లు ఎవరికి రాలేదు కాబట్టి వాళ్ళందరినీ ఏ విధంగా సాటిస్ఫై చేయాలి అనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళల్లో 136 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి క్యాబినెట్ని తీసుకుంటేనేమో క్యాబినెట్లో అకామిడేట్ చేయలేకపోయారు. ఎందుకంటే యూత్కి అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్త మొక్కల్ని మంత్రివర్గంలో తీసుకున్నారు. వాళ్ళల్లో ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళే 9 మంది ఉన్నారు. కాబట్టి సీనియర్లు ఆల్మోస్ట్ పక్కన పెట్టారు. ఇది లోకేష్ టీమ్ అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ హోదా లేదంటే స్పీకర్గా ఉండాల్సినటువంటి వాళ్ళలో సీనియర్సే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆ సీనియర్స్లో మనం ప్రయారిటీ వైజ్ తీసుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు, తర్వాత రఘురామ కృష్ణరాజుతో పాటు మనం గోరంట్ల బుచ్చి చౌదరిని తీసుకోవచ్చు, మండల బుద్ధప్రసాద్ని, కళా వెంకట్రావుని తీసుకోవచ్చు. సో కళా వెంకట్రావుని ఫస్ట్ ప్రయారిటీ కింద మనం తీసుకోవచ్చు. సెకండ్ ప్రయారిటీ కింద అయ్యన్న పాత్రని తీసుకోవచ్చు. 3rd ప్రయారిటీ కింద రఘురామ కృష్ణరాజు తీసుకోవచ్చు. 4th ప్రయారిటీ కింద గోరంట్ల బుచ్చి చౌదరిని తీసుకోవచ్చు. 5th ప్రయారిటీ కింద మండల బుద్ధప్రసాద్ని తీసుకోవచ్చు. సో వీళ్ళల్లో ఎవరో ఒకరు 5లో ఒకళ్ళు మాత్రం ఖచ్చితంగా స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చి చౌదరా లేదంటే అయ్యన్న పాత్రుడా అనే దాని మీద ఇప్పుడు ఒకవేళ ప్రొటెం స్పీకరు అయితే కనుక అయ్యన్న పాత్రుడు ఆయనకి స్పీకర్ ఉండేట అవకాశం లేదు. ఒకవేళ ప్రొటెం స్పీకరు గోరంట్ల బుచ్చి చౌదరి అయితే కనుక ఆయన స్పీకర్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇలా ఈక్వేషన్ మారేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 5గురిలోనే ప్రొటెం స్పీకర్ కానీ స్పీకర్ కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.